పుష్పగిరి వైద్యనాథేశ్వర స్వామి గర్భాలయంలో భూమిజ లింగంగా అంటే నేలకు సమాంతరంగా ఉన్న పానవట్టంపై నెలకొని ఉంటాడు. భూలింగమూర్తిగా పుష్పగిరి వైద్యనాథుడు దర్శనమిస్తాడు. వాల్మీకి రామాలయంలోని సుందరకాండలో కూడా పుష్పగిరి దివ్య సన్నిధి ప్రస్తావన ఉంది. అలాంటి ఈ పుష్పగిరిపై వేంచేసి ఉన్న వైద్యనాథుడు భక్తుల పాలిట ఆపద్బాంధవుడని విశ్వసిస్తారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां గర్భాలయంలో పుష్పగిరి వైద్యనాథుడు భస్మాలంకృతుడుగా నెలకొని ఉంటాడు. నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం గర్భగృహంలో పూజలందుకునే భగవంతుణ్ణి నిరాకారుడైన సదాశివునికి ప్రతిరూపంగా సూక్ష్మలింగంగా వైద్యనాథేశ్వరునిగా సేవించుకుంటారు. విరిల్చి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర. ఈ లింగమూర్తి వెనుక గణపతి, మహాకాళి విగ్రహాలు ఉంటాయి. గర్భాలయంలోని లింగమూర్తికి శుద్ధోదకంతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనం నమ సాంబ శివం నత పాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాని పతిం శ్రీగిరీశం హృదా భావయామి. వైద్యనాథస్వామి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. స్ఫురన్ మాధవాహ్లాదో నాద